దేవునికి మహిమ కలుగును గాక. Glory to our God Father. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. We share our greetings to you all in the matchless and powerful name of our Lord and Savior Jesus Christ. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, గడిచిన 2 వారాల నుండి since past 2 weeks, మనస్సేను గురించి పరిశీలన చేస్తున్నాం. we are having the Bible study about King Manasseh. మనస్సే యెహోవా దృష్టికి చేసిన చెడుతనాన్ని గురించి పరిశీలన చేసామండి. We had Bible study about the evil what Manasseh have done in the sight of the Lord. అలాగనే మనస్సే దేవునికి యొక్క సన్నిధానములో అతడు పడిన పశ్చాత్తాపాన్ని గురించి విన్నామండి. Also we had Bible study about the repentance of Manasseh. ఈరోజు మనస్సే చేసిన ఒక మంచి పనిని గురించి కూడా పరిశీలన చేయబోతున్నాం. So today we are having the Bible study about a thing what Manasseh have done. 2వ దినవృత్తాంతాలు రాసినటువంటి గ్రంథము 33వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. అందరూ కూడా నాతో కలిసి చెబుదాం. 2 Chronicles 33rd chapter 16th verse. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞతార్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను సేవించుడని యోధా వారికి ఆజ్ఞ ఇచ్చెను. And he repaired the altar of the Lord and sacrificed thereon peace offerings and thank offerings and commanded Judah to serve the Lord God of Israel. దేవుడు తన యొక్క వాక్యమును దీవించును గాక. Amen. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభించక మునుపు స్థానిక దైవజనురాలు మన ప్రార్థనలు నడిపిస్తారు. Before we begin our Bible study about, and we ask our sister Chini to pray and lead us. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకమందున్న మా తండ్రి, మీకు వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. తండ్రి నాయన, ఇంతవరకు తండ్రి మరి మన రాజు అయిన మనిషి గారి గురించి వారిలో ఉన్నాక నా తండ్రి నాయన భావాల గురించి చెప్పుచుండగా తండ్రి నాయన 2 వారంలో మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అలాగే ఈ వారం కూడా తండ్రి చెప్పబోచుండగా మీ కుమారులలో ఉండి పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా తండ్రి మీరు మాట్లాడమని తండ్రి. అలాగే ఆయా ప్రాంతాల నుండి వర్తమానం వించిన ప్రతి ఒక్కరితోటి ప్రతి వారితో కూడా తండ్రి నాయన, అలాగే ప్రతి వారిని కూడా దీవించి ఆశీర్వదించమని మీ కుమారుడును మా రక్షకుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ మనస్సే దేవుని యొక్క బలిపీఠమును బాగు చేసినట్టుగా చూస్తున్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. So here we see that Manasseh have done, he repaired the altar of the Lord. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, మన 1వ రాజులు రాసినటువంటి గ్రంథం 18వ అధ్యాయం 30-31 వచనాలు చూస్తేనండి, in 1 Kings 18th chapter 30th verse to 31st verse. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి అని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికి వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠను బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలు నగునని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించెను. And Elijah said unto all the people, Come near to me. And all the people came near unto him, and he repaired the altar of the Lord that was broken down. And Elijah took 12 stones according to the number of the tribes of the sons of Jacob, unto the word of Lord came, saying, Israel shall be your name. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏలియా గారు ఏం చేస్తున్నారంటే పడిపోయినటువంటి బలిపీఠాన్ని మరలా బాగు చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see what Elijah was doing is he was repairing the altar of the God.
ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఈ యొక్క బలిపీఠాన్ని 12 రాళ్లతో ఆయన నిలుపుతున్నాడటండి. so here we see he was building this altar of God with 12 stones. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఈ 12 రాళ్ళు 12 గోత్రాలకి సాదృశ్యంగా కనిపిస్తున్నాయండి. and these 12 stones were indicates the 12 tribes. అందుకని యెహోషువ రాసినటువంటి గ్రంథములో 4వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు మనం చూస్తే, In Joshua chapter 4th chapter 1 to 14, verses. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఏం కనిపిస్తుందంటే, యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఈ యోర్దాను దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా 12 రాళ్ళు, మీరు ఎక్కడికి వెళ్ళినా 12 గోత్రాలకు సూచనగా ఉన్న ఈ రాళ్లను తీసుకుని వెళ్ళాలి. So dear people of God, in Joshua, there we see God was telling him that when you go across this river, you should carry these 12 stones with you. కనుక రాబోయే తరములో ఉన్న వారికి ఈ 12 రాళ్ళు ఏంటి అని నేను అడిగితే, And for the next generations, for the coming generations, these 12 stones indicates them. ఒకప్పుడు మేము ఐగుప్తులో ఉన్నటువంటి మమ్మలను దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించి యోర్దాను దాటించి ఈ కానానుకు తీసుకుని వచ్చాడు అని చెప్పి, దానికి సూచనగా ఈ 12 రాళ్ళు అని చెప్పి రాబోయే తరానికి చెప్పమని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. God said that to indicate these 12 stones to the next generations, that God was saved them all from Egypt and he was made them to come to Canaan, and meanwhile he done great things in their lives where they crossed the rivers. So for what God have done for his signs, he said that these 12 stones will be a message for the next generations. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఇక్కడ బలిపీఠాన్ని కట్టేటప్పుడు ఎన్ని రాళ్ళు వాడాలండి? 12 రాళ్లను మనం వాడవలసి ఉంది. so dear people of God, here we see to build the altar of God, we need 12 stones. అలాగని ఈ యొక్క నెహెమియా ఈ యొక్క మనస్సే గారు చేసే పని ఏమిటంటే, ఈ యొక్క బలిపీఠాన్ని అతడు బాగు చేస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Manasseh was doing a great thing, that is he was repairing, he's reforming the altar of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of ఈ God, బలిపీఠం ఎవరికి సాదృశ్యంగా కనబడుతుందంటే, and this altar indicates ఈ బలిపీఠం మీకు మాకు, అలాగే చెబుతున్న నాకు, వింటున్న మీకు ఈ బలిపీఠం అనేది సాదృశ్యంగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, this altar indicates we all who are teaching, who are listening, and who are with us right now. గనుక ఇప్పుడు ఈ బలిపీఠం ఎవరు అంటే మనమే. So we are the altars. ఈ బలిపీఠం మీద ఏం జరగాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, సమాధాన బలులు జరగాలి, అలాగని కృతజ్ఞతా బలులు ఈ బలిపీఠం మీద జరగాలి. So dear people of God, we all are the altars of God, and God was desiring that thanks offerings will be given by us to him. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఈ 12 రాళ్ళు దీనికి వాడినట్టుగా మనం చూస్తున్నాం. and here we see they used 12 stones to build the altar of God. బైబిల్లో ఒక 12 రాళ్ళు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి, దాని నుంచి మన యొక్క జీవితానికి ఎలాగ మనం దానిని అప్లై చేసుకోవాలనే విషయాలు, కొన్ని 12 విషయాలు ఆలోచన చేద్దామండి. So dear people of God, now we are going to have the Bible study about the 12 stones in Bible, and here how Manasseh was repaired the altar. Right now we all also need to repair our altars, and we need to reform ourselves. So to do this we need 12 stones. With 12 stones again, now we need to repair our altars. And what are those 12 stones? We are going to share you now. కనుక మనమే ఆయనకి బలిపీఠం అయినప్పుడు, So as we are the altars to God, ఈ బలిపీఠంలో ఎన్ని రాళ్ళు ఉండాలి? 12 రాళ్ళు ఉండాలి. but if we want to be an altar to God, then we all need 12 stones.
ఈ 12 రాళ్ళు 12 క్రియలకు దాని సాదృశ్యంగా దేవుడు మనం పోలుస్తున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So these 12 stones are 12 qualities. కనుక ఒకటి మొదటి వచనాన్ని చదువుకుందాండి. మొదటి ఆలోచన ఏమిటంటే ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుదాం. The first stone, Genesis 28th chapter 10 to 11 verses. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగూకినందున అతడు అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటికి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలిపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. And Jacob went out from Beersheba and went toward Haran, and he stopped at a certain place and tried there all night because the sun was set. And he took of the stones of that place and put them for his pillows and lay down in that place to sleep. And he dreamed, and he behold a ladder set upon the earth, and the top of it reached to heaven, and behold the angels of God ascending and descending on it. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఇక్కడ యాకోబు జీవితంలో చూస్తే అతడు బేర్షెబా అరణ్యములో ఒక రాయిని తీసుకుని, అక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి, అందులో ఒక రాయిని తీసుకుని తనకు తలగడగా చేసుకున్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see Jacob have chosen a stone in all, and he made it as a pillow to him. కనుక ఎప్పుడైతే ఆ రాయిని తలగడగా చేసి పండుకున్నాడో తన యొక్క ఆలోచనలు, తన యొక్క తలంపులు, తన యొక్క అవన్నీ కూడా మారిపోయి దేవుని దర్శనంలో చూస్తున్నాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, when he placed this stone as his pillow, and when he rested on it, when he kept his head on it, his thoughts were completely changed, and he started seeing the dream of God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, అప్పటి వరకు అతను తన అన్నగారి దగ్గర జ్యేష్ఠత్వాన్ని ఎలా పొందాలి, రెండవది తన యొక్క తండ్రి చేత ఎలాగో ఆశీర్వాదాన్ని పొందాలనేటువంటి తలంపు కలిగిన ఈయనకి ఎప్పుడైతే ఈ రాయి మీద తను తలగడగా చేసి పండుకున్నాడో తన ఆలోచన మారిపోయి దేవుని దర్శనాన్ని చూస్తున్నట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see Jacob. We all knew about him. He was cheated his brother, and he was cheated his father, and he have got blessings for him. But we all knew what kind of character Jacob had. But when he kept his head on this stone, his thoughts were completely changed. కనుక అక్కడ గొప్ప దేవుని దర్శనాన్ని, జరగబోయే దర్శనాన్ని దేవుడు అతనికి బయలుపరిచాడండి. దేవునికి మహిమ కలుగునుగా. God was revealed him a dream about what is going to happen in the future. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, అందుకనే ఈ యొక్క మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమని రాస్తాడంటే, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా తలంచాను, ఇప్పుడు నేను పెద్దవాడినయ్యాను, నా తలంపులన్నీ మారిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. in 1 Corinthians 13th chapter 11th verse. In 1 Corinthians 13th chapter 11th verse, there we see Paul was telling that when I was child, I had child thoughts, but now I became a man, my thoughts were completely changed. కనుక చూసారా, ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చాడో అతని యొక్క ఆలోచనలు మారిపోయినాయి, తన యొక్క తలంపులు మారిపోయినాయి. అలాగే యాకోబు ఎప్పుడైతే ఆ రాయిని తలగడగా చేసుకున్నాడో తన యొక్క ఆలోచనలు, తలంపులు మారిపోయినాయండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, yes, when we came to God, our thoughts were completely changed. We all feel the transformation. The same thing here we see Jacob was also transformed. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of ఈ మొదటి God, రాయి ఏమిటంటే so the first stone what we need to place is మార్పు.
transformation stone. చూసారా అతనిలో ఎంత మార్పు వచ్చిందంటే అప్పటి వరకు భౌతిక సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడు. ఎప్పుడైతే తనలో ఆ రాయి తలగడగా చేసుకోగానే తన జీవితంలో మార్పు కలిగిందండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, before Jacob, he was being fully concentrated on getting the positions from his brother and getting the blessings from his father. He seen only general things, but when he was kept this stone as his pillow, he feel the transformation from God. కనుక ప్రియమైన దేవుని So, బిడ్డలారా, dear people of God, ఈ మార్పు అనేటువంటి మొదటి రాయితో మనం బలిపీఠాన్ని కట్టాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, right now we need to build, as we want to be the altar of God. Then the first stone what we all need is transformation stone, రెండవ రాయి ఏమిటంటే and the second stone is ఈ యొక్క నిర్గమాకాండము 4వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుదామండి. Exodus 4th chapter 25th verse. సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటి వైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, Then Zipporah took a sharp stone and cut off the foreskin of her son and cast it his feet and said, surely a bloody husband are you to me. కనుక ఇక్కడ సిప్పోరా ఏం చేసిందంటే ఒక పదునైన ఒక రాయిని తీసుకొని తన కుమారుని యొక్క కుమారునికి సున్నతి చేసి దానిని దేవుని ఎదుట పడవేసినప్పుడు దేవుడు మోషేని కాపాడేటటువంటి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, Moses' wife Zipporah, what she done is she was taken a sharp stone and she cutted the foreskin of his son. అలాగే మీరు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదాం. అలాగే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. మీరు తర్వాత కొరింథీయులు రాసిన పత్రిక చదువుకోండి. ఇప్పుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. So dear people of God, when she was cutted the foreskin of her son with that sharp knife, then God was saved Moses. And now from 1 Corinthians 6th chapter 18th verse and 19th verse. 18th and 19th verse and గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనాన్ని కూడా చదువుదాం. and also in Galatians 6th chapter 15th verse. క్రొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందును ఏమీ లేదు. For in Christ Jesus neither circumcision availeth anything nor uncircumcision, but a new creature. కనుక ఇక్కడ ఈ యొక్క సున్నతి అనేది మనకు కనబడుతుంది అనమాట అండి. ఈ సున్నతి దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే నూతనటువంటి సృష్టికి, నూతన జన్మకు, పునర్జన్మకు సాదృశ్యంగా మనకి సున్నతి కనబడుతుంది. So dear people of God, here we see the circumcision, and it indicates new beginning, new life. కనుక ఇప్పుడు మన జీవితాల్లో మనం ఆనాడు పాత నిబంధనలో సున్నతి అయితే నూతన నిబంధనలో మనం నూతన సృష్టిగా మారాలంటే బాప్తిస్మం ద్వారా మనం నూతన సృష్టిగా మారుతామండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in Old Testament we see people when they want to begin the new life, they do this circumcision. But now as we are in the New Testament, in the gospel of Jesus Christ, so we need to get baptized. So our circumcision is baptism. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, ఇక్కడ ఆల్రెడీ బాప్తిసం పొందిన వారేమో నూతన సృష్టిగా మారాలి, బాప్తిసం పొందని వారేమో బాప్తిసాన్ని పొందాలి అని బైబిల్ చెబుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, the people who were baptized, they need to be a new creature, and the people who were not baptized need to be baptized.
కనుక ప్రియమైన దేవుని బిడలారా, Dear people of God, ఈ రెండవ రాయి ఏమిటంటే and the second stone is సున్నతి లేదా బాప్తిస్మము లేదా నూతన సృష్టి. salvation stone. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఇప్పుడు నూతన సృష్టి ద్వారా నూతనమైనటువంటి బిడ్డలుగా మనం ఇప్పుడు మార్పు చెందడం అనే రాయి ద్వారా మనం దేవునికి బలిపీఠాన్ని కట్టాలి. so dear people of God, the second stone we all need to be altar of God is salvation stone. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, మూడవది పరిశీలన చేస్తే and the third stone is యోబు రాసినటువంటి గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదామండి. Job 24th chapter 2nd verse. సరిహద్దు రాళ్లను తీసివేయవారు కలరు. Some remove the landmarks, they valiantly take away the flocks. కనుక ఇక్కడ సరిహద్దు రాయి అని కనిపిస్తుందండి. Here we see boundary stone, ఈ సరిహద్దు రాయి అంటే ఏమిటంటే and what this boundary stone ఈ means is పక్కన స్థలం అతనికి ఆ పక్కన స్థలం అతనికి మధ్యలో వాళ్ళిద్దరిని విడతీసేది ఏదంటే సరిహద్దు రాయి. so boundary stone is nothing but it's a stone which separates two places. అందుకని ఇక్కడ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడంటే In 2 Corinthians 6th chapter 14th verse, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? Be not unequally yoked together with unbelievers, for what fellowship has righteousness with unrighteousness, and what communion has light with darkness? కనుక ఒక పక్కన వెలుగు కనపడుతుంది, ఒక పక్కన చీకటి కనపడుతుంది, ఒక పక్కన దుర్నీతి కనపడుతుంది, ఒక పక్కన నీతి కనపడుతుంది. ఈ నీతిని దుర్నీతిని చీకటిని వెలుగును వేరుపరిచేది ఏంటంటే ఈ యొక్క సరిహద్దు రాయి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, the boundary stone, it separates dark and light, and it separates righteousness and unrighteousness. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఈ సరిహద్దు రాయి అంటే మనము 2020 వరకు చీకటి వారమైనప్పటికీ 2020 వరకు మనం ఈ యొక్క దుర్నీతిమంతులమైనప్పటికీ ఈ 2021వ సంవత్సరం మనకు సరిహద్దు రాయి ఏమిటంటే మనము వెలుగులోనికి రావడానికి, మనము ఆ యొక్క దుర్నీతిలో నుంచి నీతిమంతులుగా మారడానికి ఈ సరిహద్దు రాయి అనేటువంటి ఈ రాయి ద్వారా మనము దేవునికి బలిపీఠాన్ని కట్టాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, maybe in 2020 we all are in darkness and we all are not righteousness, but now we need to come to the light and we need to be righteousness to God, and to separate us from the things what we left, we need to arrange a boundary stone right now. అలాగనే మనము 4వ చూస్తే So the third stone is boundary stone, and the fourth stone, మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథము 7వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం అండి. 1 Samuel 7th chapter 12th verse. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేరునకును మధ్యను దాన్ని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అను పేరు పెట్టెను. Then Samuel took a stone and it set between Mizpah and Shen, and it called the name of Ebenezer. ప్రియమైన దేవుని బిడ్డలది ఇక్కడ సమూయేలు గారు ఇశ్రాయేలు ప్రజలు కలిసి ఈ యొక్క ఫిలిష్తీయులు ఇతరులు వారిని పెడుతున్న బాధను భరించలేక ఆ యొక్క ఒక స్థలానికి చేరి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి మీదకి ఉరుములను ఉరిపించి అలాగే వారిని తారుమారు చేసి అప్పుడు ఇశ్రాయేలీయులకు దేవుడు విజయాన్ని అనుగ్రహించిన దానికి సూచనగా వారొక రాయిని నిలబెట్టి దానికి ఎబెనెజరు అని పేరు పెట్టారండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, Samuel and Israel people, when they were being tortured by Philistines and they were unable to bear their tortures, and they were all gathered at a place and started praying to God to help them. They seek help from God. Then God heard their prayers, and God was thundered great thunders on Philistines, and
God made him to go away from Israel so that Israel people were saved. And as then Samuel have took a stone and he named it as Ebenezer. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, So dear people of God, గడిచిన 2020 వరకు మీరు ఎలాంటి అపజయాలు మిమ్మల్ని వెంటాడినప్పటికీ, ఎలాంటి పరిస్థితులు మిమ్మల్ని వెంటాడినప్పటికీ వాటన్నిటినీ దేవుడు విడిపించాలి అంటే, ఈ సంవత్సరంలో దేవుడు మీకు గొప్ప విజయాన్ని దేవుడు ప్రసాదించాలి అంటే, ఆ యొక్క చూస్తే ప్రార్థన అనేటువంటి ఈ రాయిని మనం ఈ బలిపీఠాన్ని కట్టాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, as we seen here, stone of help. So maybe in 2020 we all have suffered, we all have had many difficulties, many hard times, but during all these times God is the one who helped us. So now we need to place this stone of help in us. When we get help from God when we are praying to him. Here the people got victory because they were all prayed. Samuel and Israel people, they were all prayed. The same thing today, we need to place a praying stone in us so that we get the help from God. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, అలాగనే ఆ యొక్క 5వ విషయాన్ని ఆలోచన చేస్తే, and the fifth stone, మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథం 17వ అధ్యాయము 42వ వచనం, అలాగనే 49, 50 వచనాలు చదివితే, in 1 Samuel 17th chapter 42nd verse and 49th and 50th verse, తన కర్ర చేత పట్టుకుని ఏటిలో ఇలా నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకుని ఒడిచేల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. తన సంచిలో చేయి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి ఒడిసేలతో విసిరి ఆ ఫిలిష్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి వాని నుదురు చొచ్చినందున వాడు నేలను బోర్ల పడెను. And David put his hand in his bag and took thence a stone and slang it. And he smote the Philistine in his forehead, that the stone sunk into the forehead, and he fell upon his face to the earth. So David prevailed over the Philistine with a sling and a stone, and they smote the Philistine and swallowed him. But there was no sword in the hand of David. ప్రియమైన దేవుని బిడ్డలారా, so dear people of God, గొలియాత్ అనేటువంటి 6 మూల జానుడు కలిగిన గొలియాతుని ఎదుర్కోవడానికి దావీదు వెళుతున్నప్పుడు, ఆ నది దాటుతున్నప్పుడు అతడు ఒక 5 రాళ్ళు తీసుకున్నాడటండి. ఆ రాళ్లలో ఒక రాయిని తీసుకునే చిక్కంతో వేసినప్పుడు వెంటనే గొలియాతు బోర్ల పడ్డాడటండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, here we see King David. So before he became a king, so he took 5 stones and he have taken a stone, and when he was slanged it, it was hit to the forehead of the Philistine Goliath, and he died. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ మన శత్రువు ఎవరంటే సాతానుడు. అలాంటి సాతానుని దేవుని యొక్క వాక్యం అనేటువంటి రాయి చేత మనము దానిని చితక కొట్టాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, today we all need to place this victory stone. Here King David have chosen the stones, and with that stones it's an impossible to kill someone, but even though God made it impossible to possible by using these stones, and he gave victory to King David, the same way today we also, if we all be like King David, and if we all believed in God with faith that I am ready to face anything, facing stones, if you place this facing stone in you with faith, God is definitely going to give you the victory. So the 5th stones are victory stones. ఆమేన్. Amen. 6వ యొక్క రాయి ఏమిటంటే, And the 6th stone is యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14వ వచనాన్ని చదివితే, Isaiah 8th chapter 14th verse. అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు పగులు రాయిగాను
and he shall be for a sanctuary, but for a stone of stumbling and for a rock of offense of the both houses of Israel. కనుక ఇక్కడ రెండు కుటుంబాలకి కూడా తగులు రాయిని పెట్టాడటండి. So, dear people of God, here we see stumbling stone between two communities. తగులు రాయి అంటే ఏంటంటే And what is stumbling? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదివితే In 2 Corinthians 12th chapter 7th verse, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగు కొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. Unless I should be excelled over the measure through the abundance of the revelation, there was given me a thorn in the flesh, the messenger of Satan to buffet me, lest I should be exalted above measure. కనుక ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏం చెబుతున్నాడంటే అండి, నేను హెచ్చుగా ఇచ్చిపోకుండా ఉండుటకు నాకు దేవుడు ఒక ముళ్ళు పెట్టాడు. here Apostle Paul was telling that in order to control me, not to get any pride, and not to feel free, God was kept this throne in me to control my faith. కనుక నా యొక్క జీవితాన్ని నన్ను హెచ్చు తగ్గులుగా వెళ్ళిపోకుండా ఉండుటకు, దేవుని స్తుతించటానికి, దేవుని ప్రార్థించటానికి, దేవునికి నేను కొనియాడుకోవడానికి ఈ ముళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా నాకు దేవుడు గుర్తుకొచ్చేటట్టుగా నన్ను బ్యాలెన్స్ చేసింది అంటున్నాడు అపోస్తలుడైన పౌలు అండి. దేవునికి మహిమ కలుగును గాక. Apostle Paul was telling God was crumbling me. That means whenever I was trying to get pride on myself, whenever I am high, whenever I am myself glorifying me, but God was kept this throne to control me, reminding me that I am the servant of the Lord, so that I need to be humble to God. So in order to control my spiritual life, in order to control me, God was kept this throne in me and is crumbling. That means sometimes we go up, sometimes we go down, but what we need to be is we need to be withstand our spiritual life. అందుకే శ్రమ కలుగుట నాకు మేలైన అంటాడు. So that's the reason he said getting afflicted is so happy to me, it's so good to me. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, So dear people of God, ఈ బలిపీఠము దేనితో కట్టబడాలంటే తగులు రాయితో ఈ బలిపీఠము కట్టబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. so this altar, the sixth stone, what we all need is stumbling stone. అలాగే 7వదిగా చూస్తే And seventh stone, జకరియా రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదామండి. Zechariah 3rd chapter 9th verse. యెహోషువ ఎదుట నుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి. For behold the stone that I have laid before Joshua, upon one stone I shall be 7 eyes. Behold, I will engrave, therefore said the Lord, iniquity of the land in one day. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ ఆ 7 నక్షత్రములు కలిగినటువంటి రాయిని ఎప్పుడు చూడలేకపోయాడట. So dear people of God, here we see Zechariah was unable to see 7 stones when ఎప్పుడైతే అతడు మలిన వస్త్రములను తన ఉతుకుకొని మలిన వస్త్రముల నుంచి విడుదల పొందాడో, 3వ వచనంలో చూస్తే ఆ మలిన వస్త్రాలు అతను తీసివేయబడిన తర్వాత 7 నక్షత్రములు కలిగినటువంటి రాయిని గుర్తుపట్టగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here we see Joshua was unable to see these 7 stones because he was clothed with filthy garments. Zechariah was filled with filthy garments. So that's the reason he was unable to see. But when he removed these filthy garments,
then he was able to see. కనుక ఎప్పుడైతే తన మలిన వస్త్రాన్ని తీశాడో 7 నక్షత్రములు పట్టుకున్న ఆయన, 7 నక్షత్రములు చేత పట్టుకున్న ఆయన, 7 కన్నులు కలిగినటువంటి ఆయన, ఈ యొక్క 7 నేత్రములు కలిగినటువంటి ఈ రాయి అయినటువంటి క్రీస్తుని గుర్తించగలిగాడు. దేవునికి మహిమ కలుగును గాక. So when he was removed those filthy garments, then he was able to see the stone of 7 eyes. We all like to share you in the next subject maybe about it. The stone is Jesus Christ. కనుక ప్రియమైన దేవుని బిడ్డల, So dear people of God, ఆ 7 నక్షత్రములు 7 నేత్రములు కలిగినటువంటి క్రీస్తు అనేటువంటి ఆ రాయి మన యొక్క బలిపీఠంలో ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, this stone of 7 eyes would like to share you in God's will in future this message. This stone of 7 eyes is our Savior Jesus Christ, and we can see him. We can so see the stone Jesus Christ when we have removed this filthy stone. So now to become the altar of God, to the 7th stone we all need is Jesus Christ, but we get him only when we remove these filthy stone garments. అలాగే 8వదిగా చూస్తే, And the 8th stone is యోబు రాసినటువంటి గ్రంథం 14వ అధ్యాయం 19వ వచనంలో, Job 14th chapter 19th verse. జలము రాళ్లను అరగదీయును. The water wears the stones, wash away the things which grow out of the dust, destroy the hope of men. కనుక ఇక్కడ ఈ రాయ దేని చేత శుద్ధి చేయబడుతుందంటే నీళ్ల చేత శుద్ధి చేయబడినటువంటి రాయి, నీళ్ల చేత అరిగినటువంటి రాయి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, here we see a stone which was cleaned by water, and the stone weighed by water. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, దేవుని యొక్క వాక్యము చేత శుద్ధి చేసుకుంటూ ఈ బలిపీఠము ఈ యొక్క చూస్తే 8వ రాయిగా మనం సిద్ధపడాలండి. దేవునికి మహిమ కలుగునుగా. so dear people of God, here water means, if we go spiritually, it is word. So every day we need to clean ourselves by the word. So we should be that kind of stone which cleans కనుక ఈ by యొక్క word of God. ఈ నీరు దేవుని యొక్క వాక్యానికి, ఈ నీరు దేవుని యొక్క పరిశుద్ధాత్మక సాదృశ్యంగా ఉంది. ఆ దేవుని యొక్క వాక్యం అనేటువంటి నీటి చేత, పరిశుద్ధాత్మని చేత ఎప్పటికప్పుడు శుభ్రపరచుకునేటువంటి రాయి కలిగినటువంటి బలిపీఠముగా మనం ఉండాలండి. దేవునికి మహిమ కలుగును So గాక. dear people of God, right now what we all need to do is we now should be the stone which cleans, which were by word and Holy Spirit. అలాగే 9వ రాయి ఎవరంటే, And the 9th stone is యెషయా గ్రంథము Isaiah. 50వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. Isaiah 50th chapter 7th verse. నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. Therefore I set my face like a flood. కనుక తన యొక్క రాయి ఎలాంటి రాయి అంటే చికుముకు రాయి, అంటే చెక్కబడి చక్కగా అందంగా కనబడేటువంటి రాయి అటండి. Flint stone. కనుక అందుకని యెషయా గ్రంథంలో 3వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడంటే, And in same Isaiah 3rd chapter 9th verse, there we see వారి ముఖ లక్షణమే వారి మీద సాక్ష్యం ఇచ్చును. The show of their countenance does witness against them. They declare their sin of Sodom, they hide it not. కనుక తన యొక్క ముఖము యొక్క కవలిని బట్టి అతను ఎలాంటి వాడో చెప్పొచ్చు. రెండవదిగా చూస్తే మోషే ఆ యొక్క పర్వతం మీద నుంచి ఆ దేవునితో మాట్లాడి దేవుని దగ్గర నుంచి వస్తున్నప్పుడు తన ముఖము ప్రకాశించిందంటండి. ఆనాడు యేసు ప్రభు వారు ఆ యొక్క రూపాంతర కొండ మీద ఉన్నప్పుడు యేసు ప్రభు యొక్క ముఖము ప్రకాశించిందంటండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, in Bible, when Moses was on the mountain and praying on the hill and praying to God, then when he was coming down, his face was so bright. And the same thing, Jesus Christ, when he was praying on the transformation hill, then his face was so bright. The same way, we will be recognized as Christians or people of God easily by looking to our faces.
కనుక దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలుగా మన యొక్క ముఖము ఇతరులకు ప్రకాశించేటువంటి రాయ మన బలిపీఠంలో ఉండాలండి. దేవునికి మహిమ కలుగునుగా. So, dear people of God, people have to recognize us looking to our face that they were Christians, they were people of God. So, that kind of flint face we all need. So, the ninth stone, what we all need to place is flint stone. ప్రియమైన దేవుని బిడ్డలు, So, dear people of God. 10వదిగా చూస్తే And the 10th stone is దానియేలు రాసినటువంటి గ్రంథము 2వ అధ్యాయము 34-35 వచనాలు చదువుదామండి. in Daniel 2nd chapter 34th and 35th verses. మరియు చేతి సహాయం లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తనీయులుగా విరగగొట్టునట్టు తమకు కనబడెను. You saw till that a stone was cut off without hands, which smote the image upon his feet. Therefore the iron and clay and broke them into pieces. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God. ఇక్కడ సకల రాజ్యాలను చేతి సహాయం లేని రాయి ప్రభువైన యేసు క్రీస్తు ప్రభుకు సాదృశ్యమైనటువంటి రాయి వచ్చి సకల రాజ్యాన్ని పడగొట్టి దేవుని రాజ్యాన్ని స్థాపించే రాయ మన యొక్క ఈ యొక్క బలిపీఠములో ఉండాలండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, there we see a stone cut off with the help of anything. So, it cut off all the general kingdoms in the world, and he is going to place a permanent kingdom, and we all knew that kingdom is kingdom of God, which was built by Jesus Christ. అందుకనే మత్తయి రాసినటువంటి సువార్త 21వ అధ్యాయం 44 వచనంలో, అలాగే 16వ అధ్యాయం 18వ వచనంలో ఇలా రాస్తున్నాడండి. చదువుదాం. In Matthew's 24th chapter 44th verse, and in 16th chapter 18th verse. మరియు ఈ రాతి మీద పడువాడు తునాతనకలైపోవును గాని అది ఎవరి మీద పడునో వానిని నలి చేయనను. And whosoever shall fall on the stone shall be broken, but whomever shall it fall, it will grind him into powder. ఈ బండ మీద నా సంగము కట్టుదును, పాతాళ లోక ద్వారము దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నానని. And I say unto you that you are upon his rock I will build my church, the gates shall be prevail against. కనుక ఈ సహాయము లేని చేతి సహాయం లేని రాయి ఎవరంటే క్రీస్తు ప్రభువారు. ఆ క్రీస్తు ప్రభువారి ద్వారా ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని, ఆ రాజ్యం ఎదుట పాతాళ ద్వారములు నిలువవని, ఈ రాయి ఎవడి మీద పడినా వాడు తొనకలైపోతాడని, ఒకవేళ ఈ రాయి మీదకి వచ్చి వాడు పడినా తొనకలైపోతాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. దేవునికి మహిమ కలుగును గాక. Dear people of God, here we see a stone cut off with the help of hands, and whoever shall fall on this stone shall be broken, and whoever shall fall on it, it will grind him to powder. So this stone is our Savior Jesus Christ, and we need to place him in our altar. కనుక ఎలాంటి యేసు ప్రభు అనే రాయను మనం కలిగి ఉంటే ఈ బలిపీఠంలో ఎలాంటి మత ఛాందస్సులు వచ్చినప్పటికీ, ఎలాంటి మత పరిస్థితులు మన మీదకి వచ్చినప్పటికీ మనలను వారు ఏమి చేయలేరండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, if we are having this powerful stone Jesus Christ in us, anyone who are against us, like religious people and few people who are against Christianity, if they all will come against to us, nothing will happen to us, because we are placed our powerful stone Jesus Christ in our altar. 11వ రాయి చూస్తే, And the 11th stone is యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే, Isaiah 28th chapter 16th verse. ప్రభువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. Therefore thus said the Lord God, behold, I lay in Zion for a foundation stone,
and a tried stone a preacher's cornerstone, a sure foundation. He who believes shall not make haste. కనుక సియోనులో మూలరాతిని వేసిన వాడిని నేనే. ఆ మూలరాయి ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా కనపడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, here God was telling that I am the one who was kept the cornerstone to Jane, and this precious cornerstone is God's Son, Jesus Christ. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనంలో In Ephesians 2nd chapter 20th verse, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. And are built upon the foundation of the apostles and prophets, Jesus Christ himself being the chief cornerstone. అందుకని యేసు క్రీస్తు ప్రభువారే మూలరాయి అని రాయబడుతుందండి ఇక్కడ. so dear people of God, Jesus Christ is that corner chief stone. అలాగే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే And also in 1 Peter 2nd chapter 4th verse, దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై, To whom coming unto a living stone, disallowed indeed of men, but chosen of God and precious. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మూలరాయి ఎవరంటే ప్రభువైన క్రీస్తు. ఆ యొక్క సజీవమైన రాయి ఎవరంటే ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా మనకు కనబడుతుందండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, this precious cornerstone and the living stone is nothing but our Savior Jesus Christ. అలాగనే 12వదిగా చూస్తే And 12th stone is యెహోషువ రాసినటువంటి గ్రంథం 24వ అధ్యాయం 27వ వచనాన్ని చూస్తే Joshua 24th chapter 27th verse, జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. And Joshua said unto all the people, Behold, this stone shall be a witness unto us, for it heard all the words of Lord which he spoke unto us. It shall be therefore a witness unto you, lest you deny your God. కనుక యెహోషువ నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం, మీరెవరిని సేవిస్తే సేవించనని చెప్పాడు. Joshua have said that I and my family will serve our God Father, Jehovah, and who you want you serve. అప్పుడు వారు కూడా Then all the people around him, మేము కూడా యెహోవాని సేవిస్తాం, they all said that we all worship the ఆయనే మా Lord. దేవుడు He is our God. అని వారు కూడా ఒక తీర్మానం చేసుకున్నారండి. They also made a commitment. అప్పుడు ఆయన ఒక రాయిని నిలబెట్టి, Then he was taken a stone. ఈ రాయి మీకు సాక్షి. Then this stone is the testimony, witness. అలాగే యాకోబు తన యొక్క మామగారు కూడా ఆదికాండం 31వ అధ్యాయము 48వ వచనంలో వారు కూడా ఒక రాళ్ల కుప్పను వేసి ఇది నీకును నాకును సాక్ష్యం అని చెప్పాడండి. దేవునికి మహిమ కలుగును గాక. So dear people of God, in Jacob and his father-in-law, they both were took stones group and they said it is our witness for what we have committed. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of ఈ God, రాయి ఎవరని తెలుసుకున్నాం మనం. until now we have learned about 12 stones, and who is that stones? కనుక ఈ యొక్క రాయి ప్రభువైన యేసు క్రీస్తుకి సాదృశ్యంగా కనపడుతుంది. This stone is our Savior Jesus Christ. అని యేసు క్రీస్తు ప్రభువుకు సాదృశ్యమైనటువంటి ఈ యొక్క 12 రాళ్ళు 12 కార్యాలకి సూచనగా కనపడుతున్నాయి. So dear people of God, here we see these 12 stones, what we have gone through right now. These 12 qualities, 12 stones, 12 qualities were seen in only Jesus Christ. ఈ యొక్క 12 విషయాలు కూడా మొట్టమొదటిగా చూస్తే మనం ఆ యొక్క యాకోబు తలగడగా చేసుకున్నది యేసు క్రీస్తుకు సాదృశ్యంగా కనపడితే, ఆనాడు సున్నతి చేసినటువంటి ఆ రాయి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా కనపడితే, ఆ సరిహద్దు రాయి యేసు క్రీస్తుకి సాదృశ్యంగా కనపడితే, ఆ యొక్క సహాయపు రాయి యేసు క్రీస్తుకు సాదృశ్యంగా కనపడితే, అలాగే 12 కార్యాలు కూడా
యేసు క్రీస్తుకి సాదృశ్యంగా కనపడుతున్నాయండి. దేవునికి మహిమ కలుగును గాక. So, dear people of God, we will share you 12 stones right now. The first stone, the transformation stone, which changed Jacob, and the second stone, salvation stone, the stone that can save. How Moses was saved, and boundary stone, which separates dark and good. So these all stones what we share right now, the victory stone and stone of health. So these all stones are our Savior Jesus Christ. ఈ 12 లక్షణాలు 12 రాళ్ళకి ఇక్కడ సాదృశ్యంగా కనపడుతున్నాయండి. These 12 stones indicates 12 qualities. ఈ యొక్క 12 రాళ్లతో మనం దేవునికి బలిపీఠాన్ని కట్టాలండి. So dear people of God, as we were going to commit right now that we want to build an altar, we want to be an altar for you God. That means you need to have these 12 stones, and these 12 stones. అందుకే మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-6 వచనాలు ఇలా రాస్తున్నాడు. 1 Peter 2nd chapter 5th verse and 6th verse. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడను మాట లేఖనందు వ్రాయబడి ఉన్నది. You also, as lively stones, are built up a spiritual house and a priesthood to offer up spiritual sacrifice acceptable by God by Jesus Christ. Wherefore also contained in the scripture, behold, I lay in Zion as a chief cornerstone, elect, precious, and he who believes on him shall not be confounded. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, యేసు క్రీస్తు ద్వారా through Jesus Christ, దేవునికి అనుకూలమైనటువంటి మందిరముగా బలిపీఠముగా మనము కట్టబడాలి. so dear people of God, if we want to be an altar to God, and if we want to reform ourselves, if we want to repair our altar right now, the thing is we all need Jesus Christ, the chief stone. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear people of God, అలాగన మనము ఈ 12 కార్యాలు కలిగిన 12 రాళ్లతో మన హృదయం అనేటువంటి బలిపీఠాన్ని మనం కడితే, ఆ బలిపీఠము ద్వారా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే, మనము దేవునికి సమాధాన బలులు అర్పిస్తూ ఉంటే ఆ దేవుడు ఆనందపడతాడండి. దేవునికి మహిమ కలుగును గాక. so dear people of God, if you want to have this all 12 qualities, 12 stones, 12 qualities, if you have Jesus Christ in you, that's enough, because he is the one who having all this quality. If you be like him, if you be like him, and if you do the things like him, and if you follow him, and if you are bowing down to all his preachings, then you will become an altar to God. Then only the thanks offerings, what you give, whatever the offerings you give, whatever the prayers you pray, then you will get answers for that, and you becomes a worth if you have been having this kind of altar with Jesus Christ. కనుక ప్రియమైన దేవుని So బిడ్డలారా, dear people of God, ఈ 12లో ఏది మన యొక్క బలి జీవితంలో తక్కువ అవుతుందో దానిని సరి చేసుకుని దానిని కట్టుకుంటూ ఈ 2021 సంవత్సరం అంతా ముందుకు సాగుదామండి. దేవునికి మహిమ కలుగును గాక. dear people of God, in these 12 stones, let's all analyze ourselves which stone is lacking. So if there is any stone is lacking, let's all build that stone and live this 2021 as an altar to God without any lackings and without any marks in us. కనుక ప్రియమైన దేవుని So dear people of God, వినిచున్న మనలను, the people who are listening, వాక్యం అందిస్తున్న మమ్మలను the people we who are preaching, దేవుడు మనం అలాగ సిద్ధపరచును గాక. may God prepare us like that. ప్రార్థన చేసుకుని Let's all pray, dear people. అందరు కళ్ళు మూసుకుని Let's all close your eyes. మాతో ఏకీభవించి, Please తండ్రి pray with us. Father, 12 లక్షణాల్లో ఏ లక్షణము నాలో లేదో దాన్ని నేను బాగు చేసుకోవడం నాకు నేర్పించుతాను. Father,
in these 12 stones, which stone is lacking in me, how I can repair my altar, how can I reform myself. So please teach me. ఆ యొక్క మనసు యొక్క బలిపీఠాన్ని బాగు చేసినట్టుగా How Manasseh have repaired the altar. నైనా మేమే మీకు బలిపీఠం అని Father, we are your altars. ఈ 12 లక్షణాలు కలిగినటువంటి నైనా తండ్రి రాళ్లతో మేము మీకు కట్టబడాలని మాకు ఈ యొక్క సమయంలో తెలియచేశారు తండ్రి. Thanks for teaching us right now that to build our altar with these 12 stones. నైనా పాత నిబంధనలో బలిపీఠం మీకు బలిపీఠం అయితే ఈ రోజు మేమే మీకు కొత్త నిబంధనలో బలిపీఠముగా మమ్మల్ని చేసినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. Father, we glorify you in Old Testament. The altars are only in the temple of God, but now we all are living. Thanks for transforming us in this New Testament that we all are living altars. ఈ సంవత్సరం అంతా కూడా This whole year, అందరితో సమాధానంగా ఉంటూ we all be good మీకు with all. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి May we all have good fellowship with all and thank you ప్రతి ఒక్కరికి with everyone. మేము సమాధానంగా ఉంటూ We all have a good fellowship with them మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి and thank you and give you thanks offerings. అలాంటి బలిపీఠాలుగా Make us all to be like that altars. సిద్ధపరచమని Please prepare us, Father. మీ కుమారుని రక్షకుడని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. We ask this everything in the name of Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. Once again, we share our gratitude and greetings to you all in the matchless and powerful name of Lord and Savior Jesus Christ. ఆమేన్. Amen.